ఏంటి ప్రియా, ప్రతిదానికి ఇలా అలిగితే ఎలా? నిన్ను రాణిని చెయ్యాలని, మహారాణిలా చూసుకోవాలనే నా ప్రయత్నం కాస్త వెనక ముందవ్వచ్చు. కాస్త టైం ఇవ్వు. నేను ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుని ఆ సామ్రాజ్యంలో అంతఃపురం నిర్మించి అందులో సింహాసనం వేసి కూర్చోబెట్టడం ఖాయం. ఏంటి హెచ్చులా? హలో, హెచ్చులేంటి? నేను చెప్పేది పచ్చి నిజాలు. ఓకే, నీకు నమ్మకం కలగాలన్నా, నా కళ నెరవేరాలన్నా కాస్త వెయిట్ చేయక తప్పదు బంగారం. శ్రావణ్, ఏంటి నువ్వు చేసిన పని? ఇది విందా? వీనుండదులే. వింటే ఎవరితో అనాలి గాని ఏంటి నువ్వు చేసిన పని అని ఎందుకు అడుగుతుంది? ఏంటి అలా చూస్తున్నావు? నీ ప్రశ్న అర్థం కాక ఏం చేశానని ఇప్పుడు ఆ ప్రశ్న ఇస్తున్నావని. నటించకు శ్రావణ్. నటనా? ఇప్పుడు ఏం అవసరం వచ్చిందని నటిస్తా? కారణం లేకుండా కసిపుసిలు ఆడతావేంటి? ఏం తెలియనట్టు, ఏం చేయనట్టు అలా ఎందుకు మాట్లాడుతున్నావు? చెప్పేదేదో సూటుగా చెప్పు, అంతేగాని విషయం తెలియకుండా ప్రశ్నలు ఇస్తే నేనేం సమాధానం చెప్పను? అలాగా, అయితే సూటిగా సమాధానం చెప్పు. నేను వద్దన్నా, అసలు ఆ వ్యాపారమే వద్దన్నా. అయినా నువ్వు అదే పని చేసావు కదా. నేనేమీ వ్యాపారం ఏమి స్టార్ట్ చేయలేదే. వ్యాపారం చేయలేదు కానీ దొంగతనం మాత్రం చేశావు. వాట్? దొంగతనమా? వద్దు, అబద్ధాలు ఆడుకో. నువ్వు నాగమణి హారం దొంగిలించావు, నాకు తెలుసు. అబద్ధం, నేనేం దొంగతనం చేయలేదు. ఎవరు నీతో అలా చెప్పుంటారు? ఎవరో చెప్తే నమ్మి పిచ్చిదాన్ని కాదు నేను. మా వదినే చెప్పింది. నేను దొంగతనం చేశానా? నాగమణి హారం పోయిందని. అయితే మంచి ప్లానే వేసింది. ప్లాన్ వేయడమేంటి? నేను నీతో మాట్లాడేటప్పుడు వింటుంది అన్నాగా. విన్నది విని తనే ఆ హారం లేపేసి నీకు నా మీద అనుమానం వచ్చేలా పోయిందని చెప్పింది. మా వదినకి దొంగతనం చేయాల్సిన కర్మేం పట్టలేదు. తను నీ మీద నింద వేసేంత నీచ పని చేయదు. అంటే నేను నీచమైన వాడినానా? నీచమైన పనులు చేసేవాడినానా? చూడు దీప్తి, మాయ మాటలు విని దాన్ని అవకాశంగా తీసుకుని నన్ను బుక్ చేయాలని చూస్తుంది ఆవిడ. నేను మారటం, నిన్ను మంచిగా చూసుకోవడం ఆవిడకి నచ్చట్లేదు. ఎలాగలాగా నా మీద చెడు అభిప్రాయం కలిగించి నీకు నాకు మధ్య దూరం పెంచి సందులో సందు హారం సొమ్ము చేసుకునేలాగా ఎత్తివేసినట్టుంది. నువ్వు ఆవిడ మాటలు నమ్మి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను ఏ నాగమణి హారం తీయలేదు. నన్ను నమ్ము. ఎవరెలాంటి వాళ్ళు తెలియని అమాయకురాలనేం కాదు. దొంగ మార్పు నటించి దొంగ వేషాలు వేస్తుంది నువ్వు. మా వదిన మనల్ని కాపాడాలని, మన సంసారం బాగుండాలని తాపత్రయపడే మనిషి. విడదీయాలన్న ఆలోచన కలలో కూడా చేయదు. దేవత లాంటి మనిషిని బాధ పెట్టొద్దు. తను సొమ్ము చేసుకోవాలని చూసే మనిషి కాదు. సొమ్ము మీద యావ, ఆశ, దురాశ అన్నీ నీకే. నువ్వేం చెప్పినా నేను నీ మాటలు నమ్మను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.